ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని దేవుణ్ణి అడగండి, ప్రభువా ఈ దినమందు నాతో మాట్లాడండి అని. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. మీరు ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థించండి. యేసు ప్రభువా నీ ఘనమైన గొప్ప నామం కొరకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమందు మీ యొక్క వాక్యం ద్వారా మా అందరితో సూటిగా స్పష్టంగా అర్థమయ్యే విధంగా మాట్లాడి సహాయం చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. సర్ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు, మీ అందరికి వందనాలు. ప్రభునామలో అందరికి వందనాలు. రండి, దేవుని వాక్యాన్ని మనం భయభక్తులకు ధ్యానం చేసుకుందాం. దేవుడి మాటలు మనం శ్రద్ధగా ఆలకిస్తాం. దేవుడు మాట్లాడుచుండగా మనం అందరము శ్రద్ధగా విందాం. అందరూ బైబిల్ తీసుకోండి. దేవుడు పలుసార్లు మనతో అనేక విధాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆయన మాట్లాడినప్పుడు ఆ మాటలు మనం జాగ్రత్తగా తీసుకొని మనం జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనం. చూడండి, దేవుణ్ణి ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారంట. ఎవరు? దేవుణ్ణి ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుడు. బలముతో ఉదయించు సూర్యుడు అంటే ఎప్పుడు? బాగా మంచి పవర్గా ఎండ వస్తుంది కదా ఉదయాన్నే, అప్పుడు బాగా ఉంటుంది ఆ యొక్క ఏడి. ఆ విధంగా వాళ్ళు ఉంటారు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే దానికి ఏం చేయాలి అంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. మనం లోకాన్ని ప్రేమిస్తాం, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తాం, లోకంలో ఉన్నవారిని ప్రేమిస్తాం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కువగా దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి. కాబట్టి ఈరోజు మనం వాస్తవాన్ని ఆలోచన చేస్తే మనుషులు దేవుణ్ణి తక్కువ ప్రేమించి మిగతా వాటిని ఎక్కువ ప్రేమిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఉదయించే సూర్యుని వలె బలం పొంది వర్ధిల్లలేకపోతున్నారు. అయితే దేవుని సన్నిధిలో మనం ఆ విధంగా వర్ధిల్లాలి అంటే ఎక్కువ మనం దేవుణ్ణి ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. తక్కువగా ప్రేమించి మనం బలంగా ఉండాలంటే కుదిరే పని కాదు. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. ఎంత ఎక్కువగా మనం ప్రేమిస్తామో అంత బలం మనం పొందుకుంటాం. మనం బలం పొందుకుంటేనే నిలబడగలుగుతాం. బలం లేకపోతే నిలబడలేం. సాధారణంగా ఒక బలవంతుడు రోడ్డు మీద పోతున్నాడు. ఎవరన్నా పోయి వాడిని గిల్లుకుంటారా? ఎందుకని? వాడు బలవంతుడు, వాడు జోలికి పోతే మనల్ని కొడతాడు, తిడతాడు, ఇబ్బంది పెడతాడని చెప్పి సాధారణంగా వాడి జోలికి పోరు. అదే బలహీనుడు అనుకో, అందరికీ లోకవే. బలహీనుడు
అందరికీ లోకువే, వాడేం చేయలేలే అని బలహీనంగా ఉన్నప్పుడు అందరూ వాడిని లోకుగా చూస్తారు. అలాగే సాతాను మన జోలికి రాకుండా ఉండాలి అంటే, మనను బట్టి భయపడుతూ ఉండాలంటే మనము దేవుని యందు బలవంతులం కావాలి. హల్లెలూయా. చూడండి, తిమోతికి రాసినటువంటి పత్రిక, రెండవ అధ్యాయం. తిమోతికి రాసిన రెండవ పత్రిక, రెండవ అధ్యాయం, 2వ వచనం. మొదటి వచనం చదవండి. చూడండి, ఏం చేయాలంట? నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. ఏం కావాలి మనం? ఆయన కృప చేత బలవంతులం కావాలి. ఎందుకు బలవంతులం కావాలి? మనకు పోరాటం ఉంది. ఆ పోరాటంలో సైనికుడు ఎట్లుండాలా? పందెం ఉంది, మనకి పోరాడాల్సి ఉంది. ఇప్పుడు మన పక్క కోడి పందాలు వేస్తారు, దాన్ని ఎట్ట మేపుతారా? దానికి రకరకాల యొక్క డ్రై ఫ్రూట్స్ పెట్టి దాన్ని బాగా బలవంతో తయారు చేసి బరిలోకి దింపుతారు దాన్ని. ఎందుకని? రేపు దానికి పోరాటం ఉంది, పోట్లాడాలి. అది పోట్లాడాలంటే బలం ఉంటుంది కదా, పోట్లాడుతుంది అని దానికి బాగా బలం వచ్చే విధంగా దాన్ని మేపి అసలు తీసుకుపోతారు. అయితే మనకు కూడా పోరాటం ఉంది. ఎవరితో? అపవాదితో పోరాటం ఉంది. మన పోరాటం ఎవరితో? వాయుమండల సంబంధమైన దురాత్మ సమూహంతో మన పోరాటం ఉంది. వాడు మనతో పోరాడుతూనే ఉంటాడు. ఎవరు? నువ్వు గమ్ముకున్నా సరే వాడు గమ్ము ఉండడు. ఎవరు? సాతానుడు. నీతో ఏ విధంగానైనా సరే పోరాడాలి, నిన్ను గదనగోళం చేయాలని వాడు ప్రయత్నిస్తాడు. అయితే నువ్వు వాడితో పోరాడేటప్పుడు నీకు శక్తి ఉంటే వాడిని గెలుస్తావు, శక్తి లేకపోతే ఓడిపోతుంటాం. అందుకని మనకు బలం కావాలి. ఎక్కడ బలం కావాలి? ఆత్మలో బలం కావాలి. చూడండి, కొన్ని మాటలు మనం చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 80వ వచనం. శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొంది, చూడండి, బాప్తిసమిచ్చి యోహాను బలం పొందే వరకు ఎక్కడున్నాడు? అరణ్యంలోనే ఉన్నాడు. ఎందుకని? ఆయనకేముండాలి? బలం ఉండాలి. ఆ బలం పొందుకునే వరకు ఆయన ముందుకు రాలేదు, బయటికి రాలేదు. ఆయన మరుగు చోట్లోనే ఉన్నాడు. ఆ బలం పొందిన తర్వాత దేవుని పని చేశాడు. యేసయ్య కూడా తన వెళ్ళిపోతూ శిష్యులకు చెప్పిన మాట ఏంటంటే, చూడండి, లూకా సువార్త 24:49. నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపిస్తున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పారు. చూడండి, ప్రభు అంటున్నాడు, మీరు వెళ్తారేమో, తొందరపడిపోవద్దు, మీరు ముందు శక్తి పొందుకొని ఆ తర్వాత పోదురు. నేను చెప్పే వరకు మీరు పట్టణంలో నిలిచి ఉండండి. ఆ శక్తి మీకు వచ్చినప్పుడు నేను చెప్తాను, అప్పుడు మీరు వెళ్ళమని చెప్తాను, అప్పుడు వెళ్దురు అన్నాడు. ఎందుకు? శక్తి లేకుండా ఏం చేస్తాడు? మనం వాడిని కొట్టాలనుకుంటే వాడే మనల్ని కొట్టి పంపిస్తాడు. ఎందుకని? మనకాడ శక్తి లేదు, బలహీనంగా ఉన్నాం. బలహీనంగా ఉన్నప్పుడు
సాతాను చూసి మనము దాడి ఎక్కువ చేస్తాడు. అందుకని మనం బలహీనం ఉన్నప్పుడు పోకూడదు, అప్పుడు దాగి ఉండి బలం పొందుకొని పోవాలా. హల్లెలూయా. యేసయ్య కూడా తన శిష్యులకు అదే చెప్పాడు, మీరు ఇప్పుడే తొందరపడి వెళ్తారేమో, వెళ్ళబాకండి, మళ్ళా మీ ఇబ్బందులు ఎదుర్కొంటారు. బలం పొందుకోండి. ఫస్ట్ దేనికోసం ప్రయత్నం చేయాలి? బలం కోసం ప్రయత్నం చేయండి, బలం సంపాదించండి, ఆ తర్వాత యుద్ధానికి పోండి, అప్పుడు మీరు విజయవంతులు అవుతారన్నాడు. అందుకని వారు పట్టణంలో నిలిచి ఉండి మేడగదిలో ప్రార్థన చేశారు. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించి బలం పొందుకోవాలి. ప్రార్థనలో మనకు బలం పొందాలి, ప్రార్థనలో మనం బలవంతులు అవ్వాలి. చూడండి, యాకోబు 5వ అధ్యాయం 16వ వచనం. యాకోబు 5వ అధ్యాయం 16వ వచనం. నీతి మంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలమగలదై ఉండును. చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలం గలది. మన ప్రార్థనలో అంత బలం ఉంది, విజ్ఞాపనలో. అందుకని మన ప్రార్థనలో బాగా బలపడాలి. ఈరోజు సాతాను ప్రార్థన విషయంలో మనుషుల్ని బలహీనపరిచేస్తున్నాడు. ప్రార్థన చేయాలంటే ఇసుగు వచ్చేస్తుంది, ప్రార్థన చేయాలంటే ఏమేమో ఆటంకాలు వచ్చేస్తున్నాయి. ప్రార్థన చేయనీకుండా ఏరేరే ఆలోచనలో, ఏరేరే ధ్యాసలో, ఏరేరే విషయాలలో సమయం వ్యర్థమైపోయేలాగా సాతాను ప్లాన్ చేసి ఆయన బిడ్డల్ని ప్రార్థన చేయనీయకుండా అడ్డుపడుతున్నాడు. అయితే మనం ఏం చేయాలి? ఎదిరించి ప్రార్థించి బలవంతులం కావాలి. నువ్వు బలవంతుడు కాకపోతే రేపు పోరాటంలో ఓడిపోతావు. అందుకని యేసయ్య మీరు శక్తి పొందిన దాకా ఉండండి, ఉండకపోతే ఏమవుద్ది? దెబ్బతినిపోతాడు. అందుకని దేవుని ఎదుట మనము ప్రార్థనలో పోరాడి బలం పొందాలి. మనకు ప్రార్థన ఎంత బలవంతంగా ఉండాలి అంటే, ఫలాని వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు అనే విధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతగా ప్రార్థనలో మనము ఉండాలా, బలం పొందాలా, మనం బాగా బలపడాలా. అయితే ఈరోజు ఆ మాట మన గురించి చెప్పగలమా? చెప్పగలరా? ఎందుకంటే మన ప్రార్థనలో అంత బలం మనం పొందలేదు. ఒక ఆమె చదువేమి రాదు, ఆమెకి దేవుడిని సేవ చేస్తుంది, కానీ చాలా బలంగా దేవుడు ఆయన వాడుకుంటున్నాడు. వాళ్ళు చదివే రాదు, ఆమె ఏం చేయదు, వచ్చిన వాళ్ళకి ప్రార్థన చేసి పంపిస్తుంది, అందరూ బాగైపోతూ ఉంటారు. హల్లెలూయా. ఏంది? అందరూ బాగైపోతూ ఉంటారు. ఎందుకని? ఎప్పుడు ప్రార్థనలో దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని కాడ ఉంటుందాన్ని. మనం ఎక్కడ ఉంటున్నాం? ఆలోచించండి. దేవుడు ఆ రోజుల్లో కొంతమంది ద్వారా గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఈ రోజుల్లో ఎందుకు మన ద్వారా గొప్ప కార్యాలు చేయటం లేదు? మనం వాళ్ళ వలె ప్రార్థన చేయలేకపోతున్నామేమో, వాళ్ళలాగా ప్రార్థనలో మనం లేవేమో, అంత ప్రార్థన మనకు లేదేమో. అందుకే దేవుడు గొప్ప కార్యాలు చేయలేకపోతున్నాడు. అందుకని ప్రార్థనలో మనం బలపడాలి. ఏలియా మనలాంటి మనిషే, ప్రార్థన చేసి వర్షం ఆపాడు, మళ్ళా ప్రార్థన చేసి వర్షాన్ని రమ్మన్నాడు. చూడండి, మనలాంటి మనిషే వాళ్ళు కూడా. యెహోషువ మనలాంటి మనిషే, ప్రార్థన చేసి సూర్యుడా చంద్రుడు ఆగిపోండి అక్కడ అన్నాడు. ఎక్కడున్నారు మీరు? ఎక్కడ ఆగిపోండి, మీరు పొద్దుకోకూడదు, ఎక్కడున్నది అట్టే ఉండాలి టైం అన్నాడు. అది ఎలా సాధ్యమవుతుంది? అది సాధ్యం కాని విషయం. కానీ ఆయన అడిగాడు, ఆయన ఆగిపోవాలా?
ఆగిపోయింది. ఒక రోజంతా పొద్దు బాలేదు, రాత్రి కాలేదు, అట్టే ఉండిపోయింది. భక్తులు ఆ విధంగా ప్రార్థన చేసి ఎన్నో గొప్ప కార్యాలు చేయగలిగారు. అయితే ఈరోజు మన ప్రార్థనలో ఆ విధంగా బలంగా ఎదిగితే తప్ప అలాంటి బలమైన కార్యాలు మనం చూడలేం. అందుకని ప్రార్థనలో ఇంకా ఎదగాల. ప్రార్థన లేదని కాదు, ప్రార్థన చేయలేదని కాదు, ప్రార్థనలో బలపడాలి అని చెప్తున్నా. హల్లెలూయా. ఏం కావాలి? బలం పొందాల, బలవంతులం కావాలా. అప్పుడే బలమైన కార్యాలు మనము చూడగలుగుతాం. అయితే ఈరోజు చాలామందికి ప్రార్థించే సమయం తక్కువ, మిగతా విషయాలకు సమయం ఎక్కువ. ప్రార్థన సమయం ఎంత ఉంటుంది? తక్కువ ఉంటుంది. అది పెంచుకోవాలి మనం. ఆ సమయం పెంచాలి. దేవుని పాదాల దగ్గర ఎక్కువ గడపాలి మనం. తర్వాత దేవుని వాక్యంలో కూడా మనం బలపడాలి. దేవుని వాక్యంలో కూడా మనం బలవంతులం కావాలి. ఎందుకంటే సాతానికి వాక్యం తెలుసు. సాతానికి ఏం తెలుసు? యేసయ్యకి వాక్యం చెప్పింది సాతాన్. యేసయ్యగా చెప్పింది వాక్యం. ఇంకా మనం వాక్యం తెలియకపోతే మనల్ని మోసపరుస్తాడు. ఏదేదో చెప్పి, ఏదేదో తప్పుడు బోధలు చెప్పి, తప్పుడు విషయాలు మన దగ్గర తీసుకుని వచ్చి, వాక్యం తెలియక మనం నష్టపోయేదానికి, దారి తప్పోయేదానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. అందుకని బైబిల్ని మనం బాగా ధ్యానం చేసి ఎక్కువగా దాన్ని తెలుసుకొని మనకు బాగా అవగాహన ఉండాలి. దేని విషయంలో? వాక్యం విషయంలో. మొన్న ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. బ్రదర్, మాది నెల్లూరు అన్నాడు. అయ్యా, ఏం కావాలి మీకు అన్నా. నాకు బైబిల్లో కొన్ని డౌట్లు ఉన్నాయి, అందుకని నీకు ఫోన్ చేశాను. నా నంబర్ నీకు అట్టొచ్చింది. మొన్న మీటింగ్స్ పెట్టేంగా, పాంప్లెట్లో ఉందిగా, దాన్ని తీసుకున్నాడు. ఎక్కడ ఉంటావు అన్నాడు. బాలాజీ నగర్లో ఉంటాను. చర్చికి పోతావా అంటే, సంవత్సరం నుంచి పోతున్నాను, బైబిల్ కూడా చదువుతున్నాను, బాప్టిజం కూడా తీసుకోవాలనుకుంటున్నాను, కానీ కొన్ని డౌట్లు ఉన్నాయి, నీతో మాట్లాడాలని ఉన్నాను, నేను వస్తాను అన్నాను. సరే, ఆయన కొన్ని అడిగాడు, కొన్ని బైబిల్లో నేను ఫోన్లోనే చెప్పాను. సరే, ఇంకా నువ్వు తెలుసుకోవాలంటే రేపొద్దున మా యొక్క ప్రార్థన ఆరాధనలోకి రండి, పెదయపాలెం దగ్గర నేను ఉంటాను, కలుసుకోండి. ఆ తర్వాత వచ్చి మీ డౌట్లన్నీ నేను చెప్తా, ఏందో అన్ని మాట్లాడతానని చెప్పి. ఇంకా నేను ఆ రోజు ఫోన్లో మాట్లాడింది ఆయనకు అర్థమైంది. అర్థమైన తర్వాత రెండో రోజు రాలే ఆయన. అంటే ఒకవేళ నన్ను అతను పరీక్షించాలనుకున్నాడో, లేకుంటే ఇతనికి ఎంత మాత్రం తెలుసు అని అతను తెలుసుకోవాలనుకున్నాడో, ఎందుకు అతను ఫోన్ చేసి ఆ విధంగా కొన్ని ప్రశ్నలు వేసి అడిగాడు నన్ను. సరే, నేను చెప్పారా, నువ్వు వస్తే మాట్లాడతాం, నువ్వు రావాలి కదా, వస్తే కూర్చుంటే మాట్లాడతాం అన్నమాట. ఆయన రాలే ఎందుకో. అయితే చాలామంది ఇలా అడిగేవాళ్ళు కూడా ఉంటారు. అయితే దేనికైనా మనం సిద్ధంగా ఉండాలా. హల్లెలూయా. ఏంది? దేనికైనా సిద్ధంగానే ఉండాలా. అయితే వాక్యం మనకే తెలియదు అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఏం చెప్పగలుగుతాం? అందుకని వాక్యాన్ని బాగా మనం తెలుసుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. మనకు అంత అవగాహన ఉండాలి. అవగాహన లేకపోతే మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు, మనల్ని దారి తప్పించే వాళ్ళు ఉంటారు, మనం మోసగించే వాళ్ళు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు. కాబట్టి అందుకని బైబిల్ చెప్తా ఉంది, మన వాక్యంలో కూడా బలపడాలి. హల్లెలూయా. వాక్యంలో మనం బలవంతులుగా ఉండాలి. చూడండి, అపోస్తుల కార్యాలు ఒక వ్యక్తిని గురించి రాస్తున్న మాట ఏంటంటే, అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 24వ వచనం.
ఆ, ఉమ్, ఉమ్. ఎట్టున్నాడు? విద్వాంసుడును లేఖనముల యందు ప్రావీణుడుగా ఉన్నాడంట. అయినా ఇంకా ఆయన కొన్ని విషయాలు తెలియదు. అప్పుడు అపోల్లో పౌలు, అప్పుడు పిస్కిల్లా పౌలు, ఆ అకులు పిస్కిల్లా చెప్తారు వాళ్ళకి, ఇంకా పరిపూర్ణంగా చెప్తారు ఆయనకి. ఒకవేళ మనం ఎంత ప్రాముఖ్యంగా లేఖనాలు తెలిసేది మనం అనుకుంటున్నా, ఇంకా తెలుసుకోవాల్సిన ఎన్నో ఉంటాయి. హల్లెలూయా. దానికి మనం బైబిల్ ఇంకా చదవాలి, ధ్యానం చేయాలి. ఆయన ప్రవీణుడు అని రాస్తుంది దేంట్లో? లేఖనాలు తెలుసుకునే విషయంలో దేవుని వాక్యం చెప్తుంది ఆయన ఎంతో ప్రావీణ్యత పొందినవాడు. కాబట్టి అందుకని మనము లేఖనాల్ని ప్రయత్నిస్తున్నాడు. లేఖనాల యందు అతనికి ఎంతో ప్రావీణ్యత ఉందని మనకు తెలుస్తా ఉంది. కాబట్టి మనము ప్రార్థనలో కానీ, వాక్యంలో కానీ, విశ్వాసంలో కూడా బలవంతులం కావాలి. మన విశ్వాసం చాలా బలంగా ఉండాలి. ఎంత బలంగా ఉండాలంటే, సద్రకు, మెషేకు, అబేద్నెగో అనేవారు అగ్నిగుండంలో వేస్తున్నా సరే ఏమన్నారు? భయపడ్డారా? దిగులు పడ్డారా? పారిపోయారా? ఎందుకని? మా దేవుడు బలవంతుడు, సమర్థవంతుడు, ఆయన ఏమైనా చేయగలడు. అందుకని మేము భయపడము, మేము ఎరిగిన దేవుడు మాకు తెలుసు అని చెప్పారు. అంత నమ్మకం ఉంది వాళ్ళకి దేవుడి మీద. ఈరోజు మనకి అలాంటి పరిస్థితులు ఎదురైతే మనం అంత బలంగా మాట్లాడగలమా, చెప్పగలమా? ఆలోచించాలి. కాబట్టి అందుకని బైబిల్ చెప్తా ఉంది మనం ఖచ్చితంగా విశ్వాసంలో కూడా బలవంతులు అవ్వాలి. ఇంతకుముందు ఒక పాట ఉండేది, ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా, కాలు జారి పోదువేమో, అదిరి బెదరి పోదువేమో, విరోధి అపవాది నీతో యుద్ధంబు చేయసాగు అంటూ ఒక పాట ఉండేది. ఇంకా అంటాడు, బంధుమిత్రుడు నిన్ను వదిలేసిన, ఎన్నో ఇబ్బందులు నీకు ఎదురైనా, నీ విశ్వాసం బలమైందైతే అంత ఆనందమే, అంత ఆనందమే అని ఒక పాట ఆ రోజుల్లో, నేను రక్షించబడిన రోజుల్లో బలంగా పాడుతుండేవాడు. అయితే మన విశ్వాసం బలమైంది కాకపోతే మనకంతా ఇబ్బందులే. అందుకని విశ్వాసంలో బలవంతులం కావాలి. ఎప్పుడైతే విశ్వాసంలో బలవంతులు అవుతామో ఎలాంటి శ్రమకైనా, శోధనకైనా, ఇరుకైనా, ఇబ్బందికైనా మనం భయపడం. ప్రార్థన చేస్తాం, ప్రభు కార్యాలు చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనం బలమైన కార్యాలు చేయాలని దేవుని ఆశ. చూడండి చివరి మాట, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం. దానియేలు 11:32. అందుకు అతడు
తన దేవుని ఎరుగువారు బలము కలిగి. చూడండి, దేవుని సత్యము, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దేవుణ్ణి ఎరిగిన వారు బాగా బలం పొందుకొని గొప్ప కార్యాలు చేస్తారట. హల్లెలూయా. ఏం చేస్తారు? గొప్ప కార్యాలు చేస్తారట. అయితే బలం పొందుకుంటూ చేయగలుగుతాం. ఎరుగున్నాం, మనం ఎరుగున్నాం, మంచిది. కానీ బలం పొందుకుంటే గొప్ప కార్యాలు చేయగలుగుతాం. బలం పొందుకోకపోతే చేయలేం. మళ్ళా తమ దేవుని ఎరిగిన వారు బలం పొంది గొప్ప కార్యాలు చేస్తారు అని రాశాడు. దేవుడు అలా చేయాలని, మన ద్వారా జరగాలని దేవుడు ఆశ. కాబట్టి బలం పొందుకుందాం. ఏం పొందుకుందాం? బలం పొందుకొని ప్రభు కొరకు, మన కొరకు, దేవుని సంఘం కొరకు గొప్ప కార్యాలు చేయుటకు దేవుడు మనకు శక్తినిచ్చునుగాక. దేవుడు మనల్ని బలపరచునుగాక. దేవుడు ఆ విధంగా నడిపించునుగాక. అలాంటి గొప్ప కార్యాలు మనలో జరుగునుగాక. అలాంటి గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగునుగాక. మన పిల్లలలో గొప్ప కార్యాలు జరుగునుగాక. మన కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగునుగాక. మన పరిసరలో గొప్ప కార్యాలు జరుగునుగాక. ప్రార్థన చేసుకో. అందరూ ఏకీవించి ప్రార్థన చేసుకో. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. నీ యందు మేము బలం పొందుకొని గొప్ప కార్యాల్ని మేము చేయగలిగే వారిగా మా యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని, మహింపరచుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.